హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజీ కమల్ వ్లాగ్స్. రాత్రి అన్నీ క్లీన్ చేసి స్టవ్ అవన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసాను. మార్నింగ్ లేసి ముగ్గు పెట్టుకున్నాను స్టవ్ మీద. నాకైతే ముగ్గులు రావండి, ప్లీజ్ నా ముగ్గు చూసి నవ్వుకోవద్దండి. వేసిన ముగ్గు ఎందుకులే తుడపాలని అది అట్లే ఉండేసి కొంచెం మార్నింగ్ అయితే కొంచెం కాఫీ టీయో ఏదో గొంతులో పడితే కానీ మనకి ఎనర్జీ రాదు. సో కొంచెం కాఫీ అయితే కలుపుకొని తాగేసి సో బయట ముగ్గు పెట్టుకుందామని వచ్చాను. సో కడుపు ముద్దకైతే బాగా క్లీన్ చేసుకొని పసుపు అన్నీ రాసి బొట్లు పెట్టుకొని అక్కడ కూడా ఏదో నాకు వచ్చిన ముగ్గులు వేసి అట్లా పూజ చేసేసాను. కడుపు ముద్దకి వాటికి అంతా అక్కడ కూడా ఒక ముగ్గులు వేసాను. తర్వాత అయితే వడలు కాలుస్తున్నానండి, గారెలు. సో పొంగల్ అయితే చేసేసాను. పొంగల్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాను. సో సరే గారెలు చేసేటప్పుడు తీద్దామని ఒక వీడియో తీశాను. తర్వాత చిత్రాన్నం చేశాను. చిత్రాన్నం కూడా చేసేటప్పుడు వీడియో తీయలేకపోయినాను, మర్చిపోయాను. సో అది కూడా ఫోటో తీసి పెట్టాను వీడియో అన్నం చేసిన తర్వాత. సరే తర్వాత అన్నీ చేసి రెడీ అయినాక నేను కూడా రెడీ అయిపోతామని చెప్పి రెడీ అవుతా ఉన్నాను. సో మీకు కూడా గెట్ టు రెడీ అని నేను ఏం చేస్తున్నాను, మీ మేకప్ ఎట్లా చేస్తున్నాను ఏమని అడుగుతూ ఉంటారు కదా. సో దానికోసం సరే నేను కూడా రెడీ అయ్యేటప్పుడు ఒక వీడియో తీద్దామని అట్లా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అని మీరే చూడండి. నాకు ఐబ్రోస్ లేవు కాబట్టి జస్ట్ ఒక ఐబ్రో పెన్సిల్ వేస్తాను. తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నాను. సో అంతేనండి. ఒక లిప్ బాము, జస్ట్ ఒక లిప్స్టిక్ అంతే. పైన తిలకం, మనం మామూలుగా తిలకం పెట్టుకుంటాం కదా, ఆ తిలకం అంతే. అవతల తిలకం అయితే పెట్టుకునేసాను. తిలకం పెట్టుకున్నాక జడ వేసుకోవాలి కదా, జడ వేసుకునేసానికి సో కూమ్ తీసుకొని జడ అయితే వేసుకుంటున్నాను. మన జడ అయితే చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. ఊరికే అట్లా పాపిడి తీసి అటు ఒక హెయిర్ ఇటు ఒక లేయర్ తీసేసి మధ్యన ఒక క్లిప్ అంతే పెట్టేసినామా, అయిపోయింది. సో మళ్ళీ మధ్యన ఒక బొట్టు, స్వామి గంధం బొట్టు ఒకటి పెట్టుకునేసి అయిపోయింది. మనం రెడీ అయిపోయినాం. ఇంకా పూజకి వెళ్ళి పూజ రెడీ చేస్తున్నాను. పూజ నేను చేస్తూ ఉంటే మా వాడైతే నేను తీసానులే మా వీడియో అన్నాడు. సరే తీరా బాబు అంటే వాడు తీసినాడు. సో నేను పూజ చేసుకుంటూ ఉన్నాను, వాడు తీసుకుంటున్నాడు. పూజ చేస్తూ ఉంటే మా బాబు అయితే నేను తీస్తాలే మా వీడియో అని చెప్పి మా బాబు వీడియో తీస్తూ ఉన్నాడు. వీడియో తీస్తూ నా వెనకాలే తిరుగుతున్నాడు సెల్ మొబైల్ పట్టుకొని. సో తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. సో హారతి కూడా అన్ని రూమ్లకి ఇవ్వాలి కదండి. పూజ గదికి ఇచ్చేసి మళ్ళీ అన్ని రూమ్లకు కూడా ఇచ్చేసి హారతిని కూడా తర్వాత మా ఆయన్ని పిలిచి సో ఆశీర్వాదం తీసుకోవాలి కదండి. సో అందుకు మా ఆయన్ని పిలుస్తున్నాను. సో ఈ రోజు కోసమే కదా అందరు హస్బెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడెప్పుడు రైలు మన కాళ్ళలో పడతారానని. సో ఆ టైం అయితే వచ్చేసింది. సో మా ఆయన అయితే వచ్చేసాడు. సో ఇదండి మా ఆయన మురారి ఇద్దరు కూడా వచ్చి హారతి తీసుకున్నారు స్వామికి. సో తీసుకున్నాక మా ఆయన అయితే కాలు ముక్కుదాలి కదా. సో ఈ టైం కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు మా ఆయన. సో చూడండి ఎంత చిన్నగా ఎంత నిదానంగా వేస్తాను. సో ఎంత నిదానంగా వేస్తున్నారో చూడండి అచింతలు. సో ఎంతసేపు ఉంగి ఉంటావో చూద్దాంలేనని అంతసేపు నిదానంగా వేస్తున్నాడు. ఏమంటే ఎన్ని రోజులు కాసుకొని దీనికోసమే కదా అని అన్నట్టు. సో కాసేపు ఉంగులే ఏమవుతుంది అని అన్నట్టు అట్లా చిన్నగా వేస్తూ ఉన్నాడు. సో జస్ట్ జోక్ అండి. ఆయన కొంచెం అప్పుడప్పుడు కామెడీగా చేస్తూ ఉంటాడు మధ్యన. ఆ తర్వాత అయితే మమ్మల్ని మా మురారి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే తాంబూలానికి పిలిచారు. సో అక్కడికి ఈవినింగ్ అయితే నేను మురారి వెళ్ళాము. సో వాళ్ళ ఇంట్లో డెకరేషన్ ఇది లిఖిత్ వాళ్ళ ఇంట్లో డెకరేషన్ అది. ఆ తర్వాత అయితే మా లోహిత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ లోహిత అయితే అన్ని సాంప్రదాయంగా చేస్తుంది ఆ పాప. సో మా లోహిత మా సిస్టర్ లాగా మా ఫ్యామిలీ మెంబర్ ఒక అమ్మాయి. సో మేము బెంగళూరుకి వచ్చిన ఫస్ట్లో మాకు పరిచయమైన అమ్మాయి లోహిత. సో అమ్మాయిని మాత్రం మేము ఎప్పుడు మర్చిపోలేము. మా ఇంట్లో ఒక అమ్మాయిలాగా మా సొంత చెల్లెలు ఎట్లుంటుందో అట్లా అందరితో బాగానే క్లోజ్గా త్వరగా అందరితో మింగిల్ అయిపోతుంది అమ్మాయి. సో అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇది. ఆ తర్వాత అయితే మా నైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో తాంబూలానికి పిలిచారు. సో వాళ్ళ ఇంటికి కూడా ఆ పక్కన ఇల్లే, లోహిత వాళ్ళ పక్కన ఇల్లే. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చేసాము. లాస్ట్గా అయితే మా ఇంటికి మా ఆపోజిట్ హౌస్ మా అపార్ట్మెంట్లో వాళ్ళు సో తాంబూలానికి పిలిచారు. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా తాంబూలం తీసుకున్నాము. సో వీడియో తీయలేదు. సో ఫొటోస్ తీసుకున్నాము. సో ఫొటోస్ యాడ్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.